అంటే డెఫినెట్‌గా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయటం, పిల్లలతో కలిసి ఉండటం. అది అంటే అన్నిటికీ మనం ఇదే కారణం అని అలా చెప్పలేం గానీ, అంటే ఏమన్నా పిల్లలు డ్రగ్ అడిక్ట్ అయ్యారు, సిగరెట్లు తాగారు అంటే టోటల్‌గా పేరెంటింగ్‌దే తప్పని చెప్పలేము. ఎగ్జాక్ట్‌లీ సార్. కానీ వాళ్ళకి ఇండివిడ్యువాలిటీ ఉండాలని వాళ్ళని బయటికి పంపిస్తాము. బయటికి పంపించినప్పుడు వేరు వేరు స్నేహాల్లో న్యాచురల్‌గా కొంతమందికి కొన్ని రకాల అలవాట్లు తొందరగా వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. సో దాన్ని పేరెంట్స్‌కే ఆపాదించి వాళ్ళదే తప్పని చెప్పలేము. వాళ్ళు ఇండివిజువల్‌గా ఉండాలంటే వాళ్ళు బయటికి పంపించాల్సిందే, వాళ్ళు ఇండివిజువల్‌గా ఎదగాల్సిందే, ఇవన్నీ కంపల్సరీగా జరగాలి. మంచి చెడులు తెలుసుకోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ఆ ప్రాసెస్లో అవైలబిలిటీ ఆఫ్ సో మెనీ అదర్ థింగ్స్ లైక్ డ్రగ్స్ కానీ, సిగరెట్లు కానీ, లిక్కర్ కానీ. ఇంతకుముందు లిక్కర్ తాగడం అనేది చాలా పెద్ద ఇష్యూ. సార్. ఇప్పుడు సోషలైజేషన్ అయిపోయింది సార్. చాలా సింపుల్ లైన్ అయిపోయింది. వెరీ సింపుల్. తాగకుండా డిన్నర్ ఏంటి అనే పద్ధతిలో అదేదో చాలా మామూలు విషయం లాగా. నేను చాలా సంవత్సరాల పాటు అసలు ఆడపిల్లలు డ్రింక్ చేయడం అనేది నా కళ్ళతో నేను చూడలేదు. అది వాళ్ళు చాలా మామూలు విషయం అయిపోయింది. సో వీటినన్నిటిని ఎలా తీసుకోవాలో మరి నిజంగా చూద్దాము. కరెక్టే సార్. చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. అంటే అల్టిమేట్లీ ఇప్పుడు వీళ్ళ హెల్త్ అనడం కన్నా ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్ నాశనం అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ హెల్త్ సైకలాజికల్గా వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా ఉండటం, కాన్ఫిడెంట్గా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్, ఒక జనరేషన్ టుగెదర్ ఎందుకు రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం, గౌరవం ఉండటం అనేది చాలా గొప్పగా బాగుంటుంది అది. సో ఇండివిజువల్గా చాలా రెస్పెక్ట్ఫుల్గా లేకపోవటం వల్ల సూసైడ్లు, లేకపోతే ఈ డైవర్స్లు, ఇంకా రకరకాల ఇష్యూస్. వాటిని ఇంతకుముందు జనరేషన్లో వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళే చాలా సైకియాట్రిస్ట్ చేసేవన్నీ చేసేవాళ్ళు. సో ఆ అవకాశం లేనప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ రక్షిత్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మూవీ అనుకున్న స్థాయిలో, మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కన్నా ఎప్పుడన్నా అంత కొంచెం తగ్గినప్పుడు, ఎక్స్పెక్టేషన్ దాని స్థాయికి అది రీచ్ అవ్వనప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారండి? అంటే ఆయన డిసప్పాయింట్ అవుతారా, లేకపోతే మీరు డిసప్పాయింట్ అయితే ఆయన ధైర్యం చెప్తారా? ఏం జరుగుతుంది అప్పుడు? అంటే దాని గురించి కరెక్ట్గా ఆన్సర్ నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఓకే, గో హెడ్ అనుకుంటాం. మనకి ఇదే ఫైనల్ ఇది కాదు, మనం చేయాల్సిన ప్రయత్నంలో లోపం లేకుండా చేయటం. ఇప్పుడు ఈ సినిమా చేసాము, మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తున్నాము. సినిమా అనేది ఎవరు ఇది గ్యారంటీగా బాగుంటుంది అని ఏం చెప్పలేదు సార్. ఎవరు ఎంత చేసినా, ఎవరు చేసినా అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందని ఎవరు చెప్పలేరు. సో కాబట్టి దాన్ని ఏమి మనం ముందు అది మైండ్లో మనకు ఉంది, రక్షిత్కి ఉంది, నాకు ఉంది. సో దాన్ని మనం అంత పెద్ద సీరియస్గా తీసుకుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ సార్. రియలీ ఆపరేషన్ రావణ మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేమంతా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాను రక్షిత్ గారు. వి విష్ యూ ఆల్ సక్సెస్ డెఫినెట్లీ. ఒకసారి మూవీ చూసాక చేద్దాం అనుకున్నాను, బట్ మూవీ చూడకుండానే చేయాల్సి వచ్చింది. ఇట్స్ మోర్ అబౌట్ పర్సనల్గానే నేను చేద్దామని అనుకున్నది. స్టార్టింగ్ కొంచెం రిజర్వ్డ్గా మీరు స్టార్ట్ చేసినా తర్వాత చాలా బాగా ఓపెన్ అప్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. వన్స్ అగైన్ రక్షిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.